ఈరోజు శ్రీరామనవమి కదండి, వడపప్పు ఇంకా పానకం చేసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఫస్ట్గా నేను పానకం చేసుకుందాం అండి. ఆల్రెడీ నేను వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఒక స్పూన్ వేస్తున్నానండి బెల్లం. ఈ మిరియాలు ఇంకా ఇలాచి దంచుకుందాం అండి, పొట్టు తీసి దంచుకుందాం. సో ఇది దంచేసుకున్నానండి. మిరియాలు ఇంకా ఇలాచి పౌడర్ ఇది ఇందులోకి వేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకుందాం. బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి. సో పానకం రెడీ అయిపోయిందండి. తులసి దళం వేస్తున్నాను అందులోకి. వడపప్పు కోసం అండి ఆల్రెడీ పెసరపప్పు ఒక 1 అవర్ నుంచి నానబెట్టాను. ఇప్పుడు మొత్తం వాటర్ అంతా వడగట్టేస్తాను. దీంట్లో నుంచి మొత్తం వడగట్టేస్తానండి, వాటర్ ఏం లేకుండా. పెసరపప్పు వాటర్ మొత్తం తీసేసానండి. కీరా కట్ చేశాను, కొత్తిమీర కూడా కట్ చేసుకున్నాను. ఇవి 2 కూడా వేసుకున్నాను ఇందులో. అలాగే పచ్చి కొబ్బరి అండి తురిమి పెట్టుకున్నాను. కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను. ఉప్పు వేస్తున్నాను. మనం తినే ముందే వేసుకోవాలండి ఉప్పు. లేదు అని అంటే మొత్తం వాటర్గా అయిపోతుంది. ఇది బాగా కలుపుదామండి. కాస్త నిమ్మకాయ కూడా పిండుదాం. ఎక్కువ కాదు, కొంచెం పిండుకుందాం. లేదు అని అంటే మామిడికాయ కూడా వేసుకోవచ్చు అండి, అది కూడా బాగుంటుంది. కానీ నేను ఈరోజు నిమ్మకాయతో చేస్తున్నాను. బాగా కలుపుదాం. ఇది మొత్తం కలిపేసానండి. దీనికి తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నానండి. చాలా తక్కువ వేయాలి ఆయిల్. కొద్దిగా ఆవాలు వేసుకుందాం. జీలకర్ర కూడా వేస్తున్నాను. 2 చిల్లీస్ అండి కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇందులో కలుపుతున్నాను. అలాగే కరివేపాకండి. ఆఫ్ చేసేస్తున్నాను. కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నాను. తాలింపు ఇందులో కలిపేస్తున్నానండి. వడపప్పు పానకం రెడీ అయిపోయిందండి. తులసి దళం వేశాను. తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్ యూ.